టీవీ5 న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఘన విజయం సందర్భంగా అభిమానులు కార్యకర్తల మధ్య పండగ వాతావరణం నెలకొంది. సూలూరుపేట నియోజకవర్గంతో పాటు గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద 3 నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు తరలివచ్చి కొండేపాటి గంగాప్రసాద్ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ, వైసీపీ అరాచక పాలన భరించలేని ప్రజలు టీడీపీ గెలుపు కోసం సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆనందం వ్యక్తపరిచారు. సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్య తన సమస్యగా భావించి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గంగాప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసి పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విచ్చేసి రాత్రి గుర్తుపోయినా కూడా సరే లైన్లో ఉండి అధిక శాతం నమోదైనటువంటి ఓట్లని మనం ఒక్కసారి చూస్తే అందరినీ కూడాను అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి అందరూ కూడా ఆలోచించారు. 90% ఎన్డీఏకి పడితే 10% రూలింగ్ పార్టీకి పడింది. దీన్ని బట్టి ఏమి అర్థమైంది, వాళ్ళు ఎవరిని కూడా సుఖంగా ఉంచలేదు. కాబట్టి ఈ తీర్పుని అటు ప్రజలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, అందరూ కూడా కలిపి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆఖరికి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి అగౌరవ పరిస్థితుల్లో ఇవాళ ఓడిపోయారంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇది గుణపాఠంగా కూడా వాళ్ళు నేర్చుకుని భవిష్యత్తులోనైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేసి చంద్రబాబు గారి దగ్గర కానీ, నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ పార్టీయే కనబడకుండా పోతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ముందుగా నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలకు, సూలూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు, నన్ను ఆశీర్వదించారు. ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, అలాగే ప్రజాసేవ చేస్తాను, గ్రామాలని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను. నేను 2.5 నెలలుగా ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య, అలాగే ఇళ్ళు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే ఇప్పుడు అన్నీ పాడైపోయాయి. ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ, అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము. అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి, ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి 15,000 వచ్చేలా చూస్తాము. అందరూ చదువుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా, మనకున్న 3 సెజ్లు ఉన్నాయి, అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము. ఇవి మనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాము. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేను, కానీ నా వెనక పెద్దవాళ్ళు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఉన్నారు, వాకాటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తూ, ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను. ఆయన అడుగుజాడల్లో, పెద్దలందరూ అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తాను, అందరికీ మంచి పేరు తెచ్చుకుంటానని, శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి